ఏమిటో అందరికీ తెలుసునని ప్రతిసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న పార్టీ మీటింగ్ లో కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇరువురు నేతలు కలవడం జరిగింది. ఇప్పటిదాకా బండి సంజయ్ మీడియా ముందుకు రాలేదు. ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి తీసేశారో అప్పటి నుంచి మీడియా ముందుకు రాలేదు. నిన్న మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించారు. ప్రధానంగా చర్చ ఏంటంటే బీఆర్ఎస్ ని ఓడిద్దాం, అవినీతి కుటుంబ పాలనకి చరమగీతం పాడదాం, మనం ఎట్లా అయినా గెలుద్దాం, కార్యకర్తలను కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ ముందు నుంచి ఈ మధ్య కాలంలో బీజేపీలో కొంచెం వ్యతిరేకత భావం ఎక్కువైంది. సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య ఎక్కువగా వ్యతిరేక భావం వచ్చింది. అయితే అలాగే కొత్తగా చేరే వాళ్ళకు ఎటువంటి భరోసా కల్పించట్లేదని కూడా ప్రధానంగా అధ్యక్షుడిని మార్చడానికి కూడా ఒక రీజన్ గా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కుటుంబ పాలనకి అంతమొద్దిద్దాం, అలాగే బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రభుత్వం క్షమించదు, ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కి ఓటేసినట్లే, కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే, ఇద్దరు బొమ్మ బొరుసులు లాంటి వారని చెప్పి ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే కిషన్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ కూడా నిన్న ఒక చేశారు. దయచేసి సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారం చేయొద్దు, మేమిద్దరం కలిసే ఉన్నాము, అలాగే పార్టీ కోసం పనిచేస్తాం, మోదీ సారథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలోకి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటున్నాం, నిన్న సభలో కూడా బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యానిచ్చారు. అలాగే మనం చూస్తున్నట్టయితే బండి సంజయ్ ఏమన్నారంటే బీఆర్ఎస్ కి ఓటేస్తే కాంగ్రెస్ కి ఓటేసినట్టే, కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేసినట్టే, ఇద్దరికి ఓటు వేయొద్దు, బీజేపీని గెలిపిద్దాం, క్షేత్రస్థాయిలో బీజేపీని ప్రక్షాళన చేద్దాం, బీజేపీకి ప్రధానంగా ఏదైతే ఓటు బ్యాంకు తక్కువైందో ఆ ఓటు బ్యాంకును మనం తీసుకొద్దాం అని చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా కార్యకర్తలకు ఏంటంటే వారిద్దరి గురించి దుష్ప్రచారం చేయొద్దు, మేమిద్దరం కలిసికట్టుగానే ఉన్నాం, మోదీ సారథ్యంలో మేము కలిసి వర్క్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరో న్యూస్ చూసుకున్నట్టయితే గిరిజన మహిళకు పోడు పట్టా అందిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే పోడు పట్టాల లబ్ధిదారులకు ఈ వానాకాలంలో పంట నుంచి రైతు బంధుతో పాటు రైతు బీమా వర్తింపజేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇక మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో గనక బాబు జగ్జీవన్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే పోడు పట్టాలు అందిస్తున్నారు కేసీఆర్. ఎవరైతే ఇప్పుడు దాకా పోడు పట్టాల భూములకి హక్కు పత్రాలు లేక ఇబ్బంది పడ్డారో గిరిజనులు, ఇప్పుడు వాళ్ళకి పోడు పట్టాలు అందిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మనం నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా బీఆర్ఎస్ ను పాతాళిస్తాం, కేసీఆర్ అవినీతి పాలనపై పోరాడతామని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తి లేదు, పథకం ప్రకారం బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజాధనాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుంటున్నారని ఆరోపణ. మరోపక్కన కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తామని బండి సంజయ్ అన్నారు. నిన్న చూసుకున్నట్టయితే ఈ ఇరువురి మీటింగ్ లో ప్రధానంగా ఈ సమావేశంలో ఏం జరిగిందంటే బండి సంజయ్ వ్యాఖ్యానిచ్చారు, కిషన్ రెడ్డి నాయకత్వంలో మేము అధికారంలోకి వస్తాం, పార్టీని మరింత బలోపేతం చేస్తాం, ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి మేము గెలిపిస్తాము బీజేపీని అని చెప్పి ప్రధానంగా వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ కి ఓటేయద్దు, కాంగ్రెస్ కి ఓటేయద్దు, కావాలని పనిగట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు, వేరే మేము ఎప్పటికీ బీఆర్ఎస్ తో కలము అని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే బండి సంజయ్ ఈ మేరకు కూడా వ్యాఖ్య చేశారు, ఖచ్చితంగా కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం, పక్కన ఎప్పుడైతే జరిగిందో బీజేపీలో ఒక పోరు అంటూ మొదలైంది. ఎప్పుడైతే కొన్ని రోజుల క్రితం నుంచి ఇది నడుస్తూనే ఉంది, ఎవరైతే సీనియర్ నాయకులు వర్సెస్ జూనియర్ నాయకులు అంటూ, అలాగే కొత్తగా పార్టీలో చేరే వారికి కూడా ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అనేది కూడా మనం అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాన్ని క్షేత్రస్థాయిలో కిషన్ రెడ్డి బలోపేతం చేస్తారు, ఖచ్చితంగా దాన్ని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారంటూ కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకో పక్కన చూసుకున్నట్టయితే బండి సంజయ్ నాయకత్వం ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి దాంట్లో ఉన్న కొంతమంది నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారంటూ తెలుస్తుంది. ఎలా క్షేత్రస్థాయిలో దీన్ని బలోపేతం చేస్తారు, బీజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందా లేదో కూడా చూడాలి. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు మరో 2 వారాల్లో ప్రకటన, దాదాపు 80 స్థానాల్లో క్యాండిడేట్లు ఫైనల్, ఆషాఢ మాసం ముగియంగానే అనౌన్స్మెంట్స్, పోటీ ఉన్న మిగతా నియోజకవర్గాల్లో విడతల వారీగా ఎంపిక, ప్రతిపక్షాల కంటే ముందే ప్రచారంలోకి అధికార పార్టీ, అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతుంది, ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఖరారు చేసింది, దాదాపు 70 నుంచి 80 సీట్లలో క్యాండిడేట్లను ఫైనల్ చేసింది, మరో 2 వారాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుందని తెలిసింది. ఇక ఆషాఢ మాసం ముగిసిన వెంటనే అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటిస్తారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. దీన్ని మంత్రి కేటీఆర్
కేసీఆర్ కూడా ధృవీకరించారని అంటున్నారు. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది లీడర్లు పోటీ పడుతున్న మిగతా నియోజకవర్గాల్లో విడతల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తారని పేర్కొంటున్నారు. ఈసారి ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ గతంలో చెప్పారు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత వేర్వేరు సభల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరో చెప్పేశారు. కాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ అక్టోబర్ 2వ వారం వస్తుందని, నవంబర్ నెలాఖరుగా పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇక అక్టోబర్ నెలలో పోలింగ్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. ఎలాగైనా ఈ ఏడాది ఎండింగ్ లో ఖచ్చితంగా పోలింగ్ ఉండబోతుంది. రాష్ట్రంలో మిగతా క్యాండిడేట్లు కూడా ప్రకటిస్తారు. దాదాపు 70 నుంచి ఇప్పుడు 80% క్యాండిడేట్లను ఖరారు చేయబోతున్నారు. బీఆర్ఎస్ 2 వారాల్లో ఈ మేరకు ప్రకటన చేయబోతుంది. అంటే బీఆర్ఎస్ కూడా ఎన్నికల నేపథ్యంలో సంసిద్ధం అవుతుంది. అంటే ముందే పేర్లను ఖరారు చేసేసి కొంతమంది 70 నుంచి 80% పేర్లను ఖరారు చేసి 20% పేర్లను హోల్డ్ ఉంచి తర్వాత అక్టోబర్ లో షెడ్యూల్ విడుదలవుతుంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందో అప్పుడు మిగతా వారిని కూడా పేర్లను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే స్కీమ్లకు పైసలు, బీసీలకు చేతుల వృత్తుల వారిగా 1,00,000 ఆర్థిక సాయం అందజేస్తామని ఆ మధ్య ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ గడువు ఇచ్చినా దాదాపు 5.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 15న లబ్ధిదారులకు లిస్టు పెడతామని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నుంచి 15,000 మందికే ఆర్థిక సాయం అందేలా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫండ్స్ రిలీజ్ అయ్యాయని అంటున్నారు. అలాగే చూస్తే స్కీమ్లను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్కు నానా తంటాలు పడుతుంది. అయితే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం దగ్గర అయితే బీఆర్ఎస్ దగ్గర ప్రధానంగా పైసలు లేవు, చాలా ఇబ్బంది పడుతుంది. ఏదైతే దళితులకి ఆర్థిక సాయం అని ప్రకటించిందో వాటిని కూడా అమలు చేయడానికి ప్రధానంగా ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అని చెప్పి మనం చూస్తున్నాం. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కారు బేచారు. కాంగ్రెస్ క్రమంగా పుంజుకోవడంపై అధికార బీఆర్ఎస్ లో కంగారు. బీజేపీలోని ముఖ్య నేతలు హస్తం వైపు చూస్తుండటంతో ఆందోళన. ఇక వలసలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా. వెళ్లే యోచనలో ఉన్నవారిని అడ్డుకునేందుకు పార్టీని వీడొద్దని, భవిష్యత్తు ఉంటుందని హామీ. ఇక మాజీ మంత్రికి నచ్చజెప్పిన కేసీఆర్, కేటీఆర్. త్రిముఖ పోరు ద్విముఖంగా మారితే నష్టమని లెక్క. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుంటే కష్టమేనని భావన. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు పెరుగుతున్నాయి. ఓ పక్కన కాంగ్రెస్ బలంగా కనిపిస్తుంది, మరో పక్కన బీజేపీ కూడా బలంగా కనిపిస్తుంది. త్రిముఖ పోరు నెలకొంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి లాభపడతామని లెక్కేసుకుంది. ప్రత్యర్థి పార్టీపైకి లేచేలోగే గెలుపును సొంతం చేసుకోవాలని ఆశపడింది. ఈ అంచనాకు భిన్నంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో కంగారు పెరిగిపోతుంది. ఇక ఇది రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ప్రస్తుత స్థితి సమీకరణలో తలకిందులవడంతో పరిస్థితి చేయిదాటిపోతుందా అని ఆ పార్టీలో గుబులు మొదలైనట్లుగా తెలుస్తుంది. ఇది అసలుకే మోసస్తుందా అనే సందేహం వారిలో కలుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా బలమైన వర్గం ప్రజాదరణ ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ చేరారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకల్ల దామోదర్ రెడ్డి కుమారుడు సైతం హస్తంగుటికి చేరనున్నారు. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ లో కూడా వలసలు పెరిగిపోతున్నాయి. అటు కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలో చేరితే మాకు బాగుంటుంది అంటే బీఆర్ఎస్ లో ఇదివరకు ఆదరణ లేని నేతలంతా ఇప్పుడు మళ్ళీ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో రీతిగా మనకి తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక మాజీ మంత్రి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం నెలకొంది. ఆ నేపథ్యంలోనే ఒక పక్కన ఇదివరకు బీఆర్ఎస్ నాయకుల్ని పట్టించుకునేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇదివరకు వలసలు వెళ్తుంటే ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్తగా వలసలు వెళ్తుంటే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క బీఆర్ఎస్ లో గుబులు నెలకొంది. ఈ పోటీల్లో ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా అనేది కూడా ఒక చెప్పలేని ప్రశ్న. మరో పక్కన చూసుకున్నట్టయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బురుసు పొత్తు పెట్టుకుంటారు, కలిసి నడుస్తారు. మేము ఎప్పుడు బీఆర్ఎస్ తోనే కలవలేదు, భవిష్యత్తులోనూ పొత్తుల ప్రసక్తే లేదు. ఇక బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతరేస్తాం. మాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొరుసులు లాంటి వారని చెప్పి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఏంటంటే నిన్న వారి సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పొత్తు ఉంది, అంతేగాని బీజేపీకి బీఆర్ఎస్ కి పొత్తు లేదు. అది అవాస్తవం, కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాలను నమ్మద్దు. మనం బీఆర్ఎస్ ని కుటుంబ పాలనని, అవినీతి పాలనని అంతముంచిద్దాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ని మట్టి కల్పిద్దాం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న ప్రధానంగా సమావేశంలో అదే విషయం చెప్పారు. మరో పక్కన చూసుకున్నట్టయితే
నిన్న చాలా విషయాల్లో బండి సంజయ్ కూడా ప్రధానంగా కలిసి కిషన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. అలాగే కిషన్ రెడ్డి కూడా ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఒక వ్యాఖ్య చేశారు. దయచేసి బీజేపీ కార్యకర్తలు ఎవరూ కూడా దుష్ప్రచారం చేయొద్దు, మేము కలిసే ఉన్నాం, మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మనం చూసుకుంటున్నాం నిన్న కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొంతమంది కార్యకర్తలు అలాగే కొంతమంది నేత కూడా హాజరు కానట్టు కనిపిస్తుంది. అసలుకి బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత బీజేపీ సంక్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కొంటా ఉంది. అది కారణం ఏంటంటే నిన్నటి వరకు బండి సంజయ్ కొంత పార్టీని ఒక లెవెల్ హైప్ తీసుకొచ్చిన తర్వాత హఠాత్తుగా కొంత గడిచిన 2 నెలలుగా పార్టీలో బండి సంజయ్ మీద తిరుగుబాటు మొదలు కావడము, నాయకులు ఎవరికి వారుగా తమకు అధ్యక్ష పదవి కావాలి, తమకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని వాళ్ళు డిమాండ్ అధిష్టానం వద్దకు వెళ్ళి వరుసగా పెట్టడం, దీంతో కొంత బండి సంజయ్ తన కార్యక్రమం కొంత మందగించినారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని ఆయన కూడా కొంత పార్టీ కార్యక్రమాలు అంటే అంతర్గత కార్యక్రమాలను కొంత చేసినప్పటికీ పబ్లిక్ లో అట్రాక్ట్ అయ్యే విధమైనటువంటి కార్యక్రమాలు ఆయన ఏం తీసుకోలేదు. పాదయాత్ర తర్వాత అంత పెద్ద కార్యక్రమాలు ఏది తీసుకోలేదు. వాస్తవానికి చెప్పాలంటే బీజేపీకి హైకు రావడానికి కారణం ఏంటంటే బండి సంజయ్ చేపట్టినటువంటి పాదయాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాలు క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది. అది ప్రతి ఊర్లో జెండా, ప్రతి ఊర్లో బీజేపీ అనే విధంగా కనబడింది. అంటే ఆయన దాదాపుగా తెలంగాణలోని 57 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేసిన ప్రాంతాలన్నింటిలో కొంత పార్టీ కొంత బలపడింది, పునాదులుగా ఏర్పడే పార్టీ. ఆల్ ఆఫ్ సడన్ గా ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం అధ్యక్షుని మార్పు చేయడంతో కొంత గందరగోళ పరిస్థితి ఇప్పటికిప్పుడు అంటే చెప్పడం కొంత కష్టం. అంటే రాబోయే కాలంలో కిషన్ రెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అందరూ అనుకున్నట్టుగా అంటే సంజయ్ని మించి పనిచేస్తానని మన ఢిల్లీలో మాట్లాడినప్పుడు చెప్పారు. నేను కూడా దూకుగా వెళ్తాను, నాకేమి తక్కువ ఇదేం లేదని చెప్పారు ఆయన. కానీ ఆ దూకుడు వెళ్తారా, అది మాటలేకే పరిమితం చేస్తారా? రెండోది, బీఆర్ఎస్ కు అంటే కేసీఆర్ కు కిషన్ రెడ్డి సన్నిహితుడు, వీరిద్దరు ఒకటే అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అది బీజేపీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీలోని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, బీజేపీ నేతలలో కూడా జరుగుతూ ఉంది. ఇది వాస్తవము అవాస్తవము అని చెప్పాలంటే అది కిషన్ రెడ్డి చేతల్లోనే చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటికి తోడుగా పార్టీ అధిష్టానం తీసుకునే కార్యక్రమాలు కూడా కొంత ఉండబోతున్నాయి. గతంలో అమిత్ షా కానీ నడ్డా కానీ ఎవరు వచ్చినా బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకొని మాత్రమే వాళ్ళు మాట్లాడారు. అధికార పార్టీని టార్గెట్ చేసుకుని అధికార పార్టీ అవినీతి పాల్పడుతుంది, అధికార పార్టీ పథకాల్లో ప్రజా సంక్షేమం లేదు, కుటుంబ సంక్షేమం ఉందని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్పారు. అలాగే కృష్ణమూర్తి, మనం చూసుకున్నట్టయితే కొత్తగా బీజేపీలో ఐక్యత రాక వినిపిస్తుంది. ఇంతకు ముందు వరకు గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే బీజేపీలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి, సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నట్టుగా కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ ఐక్యత రాగం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఐక్యత రాగం అనేది ఇప్పుడు దాన్ని కూడా మనం బేరీజ్ వేయలేము. నిన్ననే కదా అంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ కూర్చుని మాట్లాడింది. ఇటువైపు వీళ్ళు నాయకులు కూర్చున్నారు, మరోవైపు కొంతమంది పక్కచూపులు చూస్తున్నారు. ఈటల రాజేందర్కు అధికారం ఇవ్వడం అనేది కొందరికి నచ్చట్లేదు. పార్టీ వీడని కూడా వాళ్ళు సిద్ధమైనట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. ఈటల రాజేందర్కు పదవి కట్టబెట్టు అంటే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి చాలా స్వల్పకాలం, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి. ఆ 2-3 సంవత్సరాల నా నేతకిచ్చి కొంచెం చాలా మందిని సీనియర్లను దూరం పెట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ డిమాండ్లకు అధిష్టానం తలొగ్గడం సరైనది కాదు అన్న చర్చ జరుగుతూ ఉన్నది. బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టిందని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాదు, పత్రికలకు రాదు, వాళ్ళు ఖండించరు, దాన్ని హర్షించరు. ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు బహిర్గతంగా ఖండించరు, హర్షించరు. వాళ్ళ అంతర్గత విషయాలు వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటారు, అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇట్లా సంఘ పరివారు కూడా ఈటల రాజేందర్కు పదవి ఇవ్వడము కొంత బాగాలేదు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కొంత వాళ్ళు అంటే తమ నిరసనను, తమ అభిప్రాయాలను
పార్టీ అధిష్టానం కూడా తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి ఒక కీలక పదవిని కట్టబెట్టాలి, రాష్ట్ర అధ్యక్షుడు స్థాయికి తగ్గ పదవిని ఒకరు కట్టబెట్టాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయించినట్టుగా మనకున్న సమాచారం. ఈ ఐక్యత ఎంతకాలం పనిచేస్తుందంటే నిన్న వాస్తవానికి బండి సంజయ్ చెప్పింది వాస్తవం. యుద్ధం మొదలైంది. ఈ సమయంలో యుద్ధతంత్రాలు అనేకమైన ఉంటాయి. అందులో భాగంగానే బీజేపీని దుష్ప్రచారం చేయడం ఒక కార్యక్రమం. అందరం ఐక్యంగా పనిచేద్దాం, అధికారం తీసుకొద్దామని చెప్పారు ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నారు. బీఆర్ఎస్ మీద యుద్ధం చేయాలి, పోరాటం కాదు. ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన 2020 నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను, బీఆర్ఎస్ మీద యుద్ధం చేద్దాం. అప్పట్లో టీఆర్ఎస్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ మీద యుద్ధం చేద్దామని చెప్పారు. మనం యుద్ధం చేయాలి, పోరాటం చేయొద్దు. పోరాటం అనేది కొంత స్టేజ్ వరకే ఆగిపోతుంది. యుద్ధం అనేది నిరంతరం, అంటే గెలిచే వరకు, విజయం సాధించే వరకు యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఎన్ని ఆటిపోట్లు ఎదురైనా ఎదుర్కోవాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ స్థితిలో ఆయన వెళ్ళారు. అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తిగతంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, కుటుంబ పరంగా కూడా ఇబ్బంది పెట్టింది. ఆయన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన పైన ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఇంటిపైన దాడి చేసి గ్యాస్ కట్లతో గేటు కట్ చేసి తీసుకోవడంతో కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఆ రకమైన పోరాటం చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత నాయకత్వం బీజేపీ ఆ రకంగా పోరాటం చేస్తుందా, వదిలేస్తుందా నిన్న చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ మీటింగ్ లో కీలక నేతలు అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా హాజరు కాలేదు అన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చారో అప్పటి నుంచి ఒక తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ నేపథ్యంలోనే కొంతమంది నేతలు కూడా గైహాజరయ్యారు అంటూ కూడా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? అంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే మళ్ళీ పాతలాగా, అంటే ఇది వరకు బీజేపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మళ్ళీ ఆ మేరకు సాధ్యమవుతుంది అంటారా? మళ్ళీ అంటే వాస్తవానికి 2020 నుంచి కొంతమంది బీజేపీలో చేరారు. అంటే బండి సంజయ్ దూకుడు నేపథ్యంలో బీజేపీ కొంత పెరుగుతున్నది. బీఆర్ఎస్ను బలంగా బీజేపీ ఢీకొట్టుంది అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిన తర్వాత, ప్రధానంగా దుబ్బాక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ కొంత హైప్ వచ్చింది. బీజేపీ ఆ హైప్ నేపథ్యంలో చాలా మంది చేరారు. వారంతా కూడా బండి సంజయ్ నాయకత్వంలో మేము పనిచేస్తాం అన్న మెంటల్ దీంతో వాళ్ళు ఉన్నారు, మానసిక స్థితితో వాళ్ళు ఉన్నారు. సడన్ గా వాళ్ళు అంటే నాయకత్వం మారడంతో వాళ్ళు కొంత షాక్ లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. అంటే మేము ఇప్పటి వరకు ఊహించింది వేరు, బీజేపీ కోసం పనిచేస్తాం కానీ బండి సంజయ్ నాయకత్వంలో పనిచేద్దాం అనుకున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అధ్యక్షుని మార్చారు. ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు. వారు మమ్మల్ని ఏ రకంగా చూస్తారు అంటే వాళ్ళలో ఒక సైకలాజికల్ ఫీలింగ్ గా కూడా కొంత వాళ్ళ దగ్గర నేతల దగ్గర ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతారు. అంటే బండి సంజయ్ నాయకత్వంలో చేరా కాబట్టి మాకు ఈ కొత్త నాయకులు కిషన్ రెడ్డి మాకు గుర్తిస్తారా లేదా, మేము ఆయన వర్గంగా ముద్రపడ్డామా, భవిష్యత్ కార్యాచరణ ఏందని చెప్పేసి కొంతమంది మీరు అన్నట్టుగా పక్కచూపులు చూస్తూ ఉన్నారు. కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీజేపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది చూస్తుంది. ఒకరిద్దరు అయితే తమ వాట్సాప్ డీపీలను వాటిని కూడా మార్చుకున్నారు బీజేపీకి సంబంధించి. అంటే మేము పార్టీ మార్పు తథ్యం అని చెప్పేందుకు సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు. ఈ రకమైనటువంటి అంటే బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. కానీ కొంతమంది ఇంకా వ్యక్తులు ప్రధానం అనుకుని పనిచేస్తుండగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి వారంతా కూడా వాళ్ళందరినీ కిషన్ రెడ్డి సమన్వయం చేయాల్సిన అవసరం, వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి పైన. కొత్త అధ్యక్షుడు కాబట్టి ఎవరైతే పార్టీ మారాలని యోచిస్తున్నారో, ఎవరైతే తమకు బీజేపీలో భద్రత లేకపోవచ్చు, బీజేపీలో ప్రాధాన్యం తగ్గొచ్చు, బీజేపీలో మమ్మల్ని గుర్తించకపోవచ్చు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరితోటి కిషన్ రెడ్డి మాట్లాడి వాళ్ళని సమన్వయం చేసుకొని వాళ్ళకు ఒక బాధ్యతనో లేకపోతే వాళ్ళకు ఒక ప్రాధాన్యత కల్పించే విధంగా ఏదైనా పని కల్పించి, పని అప్పగించి ఆ టాస్క్ను పూర్తి చేయండి అని చెప్తే తప్ప కొంత పార్టీలో వలసలు ఆగేలా లేవు. ఖచ్చితంగా అంటే ఎన్నికల వేళ ఏ ఒక్కరు పోయినా కానీ పార్టీకి కొంత ఇబ్బందే, ఏ పార్టీలో కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతాయి. కాబట్టి ఎవరు పోకుండా
మరో పక్క మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపణలు చేశారు. ధరణిలో ఇన్ఫర్మేషన్ అంతా విదేశాలకు వెళ్తుంది, విదేశాల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ వివరాలు, పూర్తి వివరాలు ఈ నెల 15 నేను బయటపెడతాను ఆధారాలతో సహా అంటారు. నిజంగానే ధరణి వివరాలు విదేశీయులకు వెళ్తున్నాయంటారా? అంటే రేవంత్ రెడ్డి దగ్గర దీనికి సంబంధించి ధరణికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి ఈ ధరణి విషయంలో అనేక సందర్భాల్లో ధరణి రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ధరణి రద్దు చేస్తే మళ్ళీ బ్రోకర్లు వస్తారు, దళారులు వస్తారు, మనకు ఇబ్బందులు అవుతాయని చెప్పినప్పుడే ఆయన కొంచెం ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ మొత్తం ధరణి పోర్టల్కు సంబంధించిన వ్యవహారం కానీ ధరణి విషయంలో ఎవరు నిర్వహిస్తున్నారు, వాళ్ళ వెనుక ఎవరున్నారు, వాళ్ళ వెనుక కాంట్రాక్టర్ ఎవరు, మెయిన్ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్, వాళ్ళతో తీసుకున్నటువంటి వర్క్ డివిజన్ చేసుకుని తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఆధారంతో బయటపెట్టారు. కొన్ని డాక్యుమెంట్లను కూడా పబ్లిక్ గా చూపించారు, ఆయన డాక్యుమెంట్ కూడా చూపించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే ఈ మొత్తం వ్యవహారం మీద గతంలో సిఎస్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఒక అధికారి నేతృత్వంలో కేటీఆర్ కనుసన్నల్లో ఈ మొత్తం వ్యవహారం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో చెప్పారు. నిన్న కూడా అదే ప్రస్తావించారు. చాలా చోట్ల రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. ధరణి పోర్టల్ అనేది దానికి పాస్వర్డ్ కానీ కీస్ అన్ని కూడా ప్రభుత్వం వద్ద ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల వద్ద ఉన్నాయి. వాళ్ళు అర్ధరాత్రి ఓపెన్ చేస్తున్నారు, వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిపోయినా మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు చెప్పి నేను డైరెక్ట్గా ఆయన ఆరోపించాను. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగాయి గతంలో భూదాన్ పోచంపల్లికి సంబంధించిన ప్రియాంక గాంధీ త్వరలో రాబోతున్నారు అని చెప్పి కూడా ఒకటి మనకి వినిపిస్తుంది ప్రచారం. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ కనుక వస్తే, మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చేయూత పథకం అన్నారు, ఈసారి మరి అలాంటిది ఇంకో పథకం ప్రవేశపెట్టనున్నారా ఒకవేళ వస్తే? ఖచ్చితంగా. అంటే ఈ నెల 20వ తేదీ లోపల ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నాయి. కారణం ఏంటంటే మొన్న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు. ఆ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు చేరాల్సి ఉంది. కానీ ఆయన జూపల్లి కృష్ణారావు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ తరఫున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు, ఖమ్మంలో ఒక సభ, నాగర్ కర్నూలులో ఒక సభ. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ ఆయనకు పట్టున్నది. కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా మీద ఆయనకు పట్ట ఉన్నది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లాలో నేను బహిరంగ సభ పెట్టుకుంటాను, రావాలని చెప్పారు. అప్పుడే ఆయనకు హామీ ఇచ్చారు. కాకపోతే 15 నుంచి 20 మధ్యలో అని చెప్పారు. అప్పట్లో 15, 14, 16 తారీఖులు అని చెప్పేసి ఢిల్లీలో ప్రకటించారు. కానీ కొంత వాళ్ళ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో 20వ తారీఖున ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రాబోతున్నారు. నాగర్ కర్నూలు సభ జరగబోతుంది. ఆ సభలో మహిళలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళలకు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మహిళలకు, బీడీ కార్మికులకు, వీళ్ళకు ఇస్తా ఉన్నారో వాటి పెన్షన్ సంబంధించిన విషయాలతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ద్వారా కొంత అనౌన్స్ చేయబోతుండగా మనకున్న సమాచారం. ఖమ్మం సభలో ఏదైతే చేయూత పథకం అని పేరు పెట్టి వృద్ధులకు, వితంతులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 2000 రూపాయల, 2016 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారు. అదే రకమైనటువంటి హామీని, అంటే మహిళలకు ప్రత్యేకంగా